హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూడండి, క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నాను. నేనైతే క్యాప్సికమ్, ఆలు, టమాటా వేసి కర్రీ చేస్తాను. ఇంకా కర్రీ చేసేసి తొందరగా చపాతీ రైస్ చేసేసి షాప్కి వెళ్ళిపోవాలి. అందరూ టీ తాగిర్రా? ఏం చేస్తుర్రు? క్యాప్సికమ్ కర్రీ చాలా బాగుంటుంది కదా అండి, నాకైతే చాలా ఇష్టం. ఇందులో ఇంకా టమాటా, ఆలు వేస్తాం కదా, ఇంకా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మంచిగా మసాలా వేసేసి చేసుకుంటే సూపర్ ఉంటుందండి. మీ దగ్గర ఏం కర్రీస్ కామెంట్ చేయండి. కర్రీకి అయితే రెడీ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే అది పెట్టేసుకొని కర్రీకి చూడండి ఎంత నీట్గా కట్ చేసుకున్నాను. కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసేసుకుందాం. కొంచెం ఇంకా ఆయిల్ తీసుకుందాం. మార్నింగ్ డేస్ అన్నీ తొందర చేసుకోవాలి. షాప్కి వెళ్ళాలి అంటే కొంచెం ఇబ్బంది అవుతుంటుంది. టక్ తీసుకొని వెళ్ళిపోవాలి. మీ దగ్గర ఏమేమి కర్రీస్ కామెంట్ చేయండి. కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు అన్నీ వేసుకొని క్యాప్సికమ్ వేసుకుంటున్నామండి. ఫస్ట్ ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం క్యాప్సికమ్ వేసుకోవాలి. ఆలు, క్యాప్సికమ్ ఒకటేసారి వేసేసుకొని మంచిగా కలిపి మంచిగా కలుపుకోవాలండి. దానిపైన మూత పెట్టేసుకుందాం. కలిపేసుకున్న తర్వాత మంచిగా కుక్ అవుతాయి అన్నమాట. ఓకేనా, ఈ సిమ్లో పెట్టేసుకొని నెక్స్ట్ టైల్స్ తోటి చేసుకుంటానండి. కర్రీ సిమ్లో పెట్టేసేసరికి మనకి నీట్గా ఇల్లు మొత్తం తోటి చేసుకుంటే అయిపోతుంది. ఇంకా దాని ముందర కూర్చోవడం టైం వేస్ట్ కదండి. మార్నింగ్ ఒకటే ముందర కూర్చుంటే కాదు కాబట్టి అక్కడ వంట చేసుకుంటూ ఇక్కడ ఇల్లు క్లీన్ చేసుకుంటాను అనమాట. ఇల్లు దూర్ చేసుకొని ఇంకా రెడీ అయ్యి షాప్కి వెళ్ళడమే. ఇంకా మీరందరూ ఏం చేస్తారు? మార్నింగ్ మీ ఇంట్లో కూడా ఇలానే ఉంటుందా ఎవ్రీడే? చూడండి, ఆఫ్టర్నూన్ షాప్లో అయితే నేను లంచ్ చేస్తున్నాను. మార్నింగ్ చపాతీ, క్యాప్సికమ్ కర్రీ చేస్తాను కదా, అది తీసుకొచ్చాను. నాకు మార్నింగ్ తినాలనిపించదండి, ఆఫ్టర్నూన్ తింటాను. షాప్లో గిరాకీ చూసుకుంటూ లంచ్ చేస్తున్నాను. లంచ్కి మాత్రం చపాతీ, క్యాప్సికమ్ తీసుకొచ్చిన. ఓకేనా ఫ్రెండ్స్, మీ దగ్గర ఏమేమి చేసారు స్పెషల్స్ చెప్పండి. ఇంకా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్.